అనగనగా ఒక ఊరిలో రాధ మరియు రాణి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అందులో పసుపు రంగు పక్షి పేరు రాధ, అలాగే నీలిరంగు పక్షి పేరు రాణి. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. అలా వీరిద్దరూ కలిసి ఉండడం ఒక కాకి చూసింది. ఆ కాకికి వారిద్దరూ కలిసి ఉండడం ఇష్టం లేదు. వారిద్దరిని చూసి ఎలాగైనా సరే వీరిద్దరిని విడగొట్టాలి అని అనుకుంటుంది. అలాగా ఒకరోజు రాధ అనే పక్షి కట్టెల మోపు తలపై ఎత్తుకొని నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు ఆ కాకి ఆ పక్షికి ఎదురై ఇలా అంటుంది, ఇదిగో నీ స్నేహితురాలైన రాణి చాలా మంచిదనుకుంటున్నావు కదూ. నీ గురించి తను ఏం చెప్పిందో తెలుసా? నువ్వు చాలా చెడ్డదానివని, అలాగే చీటికి మాటికి కోప్పడతావని, నీతో స్నేహం అంత మంచిదేమీ కాదని చెప్పింది తెలుసా అని కాకి రాధ అనే పక్షితో అంటుంది. అప్పుడు ఆ పక్షి, నా స్నేహితురాలు నా గురించి అలా మాట్లాడదు. నాకు తన గురించి చాలా తెలుసు. నువ్వు కావాలనే ఇలా చెబుతున్నావు కదూ అంటే అప్పుడు కాకి, నేనెందుకు అబద్ధం చెప్తాను? నే చెప్పిందంతా నిజమే. నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం అని చెప్పి కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి అలా వెళ్ళిపోగానే రాధమ్మకి తన స్నేహితురాలి మీద కొంచెం అనుమానం అనిపిస్తుంది. నమ్మాలా వద్దా అని ఆలోచిస్తుంది. అలా ఆ కాకి మళ్ళీ ఆ రాణి అనే పక్షి దగ్గరికి వెళుతుంది. కూరగాయలు కొన్నట్టు నటిస్తున్నట్టు వెళ్ళి ఆ రాణి పక్షితో ఇలా అంటుంది, ఇదిగో నీ స్నేహితురాలైన రాధ నువ్వు చాలా మంచిదనుకుంటున్నావు, కానీ నీ గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా? నీతో స్నేహం అస్సలే మంచిది కాదని, నువ్వు చాలా కోపిష్టిదానివని, చీటికి మాటికి అందరినీ తిడుతూ ఉంటావని, ఇంకా నీ స్వార్థం కోసం అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తావని, ఇంకా చాలా చెప్పింది తెలుసా అని కాకి ఆ రాణి అనే పక్షితో చెప్పగానే ఆ రాణి అనే పక్షికి చాలా కోపం వస్తుంది. ఏంటి, నా గురించి ఇలా చెప్పిందా అని కాకితో అంటుంది. అప్పుడు కాకి, అవును నిజంగా ఇలానే అంది. నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే రాణి అనే పక్షిలో కూడా అనుమానం అనేది మొదలవుతుంది. ఆ కాకి ఇద్దరి మధ్యన గొడవలు పెట్టాలని అలా చెబుతుంది. మరుసటి రోజు ఆ ఇద్దరు స్నేహితులు కలుసుకుంటారు. అప్పుడు రాధమ్మ ఆ రాణి అనే పక్షితో ఇలా అంటుంది, ఏంటి రానమ్మ, నేను నీకు ఏమన్నానని నా గురించి అలా తప్పుగా మాట్లాడావు? ఇన్ని రోజులు నీతో స్నేహం చేయడం నా అదృష్టమని అనుకున్నాను తెలుసా, కానీ నువ్వు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడతావని నేను అస్సలే అనుకోలేదు. నువ్వు అలా మాట్లాడడం వలన నేను చాలా బాధపడ్డాను తెలుసా అని చెప్పగానే అప్పుడు ఆ రాణి అనే పక్షి, నేను నీ గురించి చెడుగా ఎందుకు చెప్తాను? ఇంకా నువ్వే నా గురించి అన్నీ తప్పుగా మాట్లాడావు. నేను నా స్వార్థం కోసం ఇతరులని వాడుకుంటానా? నాతో స్నేహం అంత మంచిది కాదా? నువ్వు ఇలా అనడం తప్పు కాదా అని రాణి పక్షి రాధ అనే పక్షితో అంటుంది. లేదు రానమ్మ, నేను అలా ఎందుకు అంటాను? నేను అలా అనలేదు. అంటే నువ్వు నా గురించి ఏమీ అనలేదు, నేను నీ గురించి ఏమీ అనలేదు. ఆ కాకి నా గురించి నీకు, నీ గురించి నాకు చెడుగా చెప్పి మన ఇద్దరిని విడగొట్టాలనుకుందేమో, మన మధ్యన గొడవలు పెట్టాలి అనుకుందేమో. అసలే ఆ కాకికి మన ఇద్దరం ఇలా కలిసి ఉండడం అస్సలే ఇష్టం లేదు. కావాలనే ఇలా చెప్పింది అని ఇద్దరు స్నేహితులు నిజం తెలుసుకుంటారు. అప్పుడు ఆ రాధ అనే పక్షికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ కాకి దగ్గరికి బయలుదేరి ఆ కాకి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏంటి కాకమ్మ, మా ఇద్దరి మధ్యన గొడవలు పెట్టాలనుకున్నావా? ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి విడగొట్టాలి అనుకున్నావా? నీకు మేము ఏం అన్యాయం చేశామని? నీవు ఇన్ని రోజులు చాలా మంచిదానివి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలే అనుకోలేదు.
ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నిన్ను అస్సలే వదిలిపెట్టము, జాగ్రత్త అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రాధమ్మపై చాలా కోపం వస్తుంది కాకికి. ఎలాగైనా సరే నీ సంగతి చూస్తానాగు అని కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాధమ్మ కట్టెల మోపు ఎత్తుకొని రావడం గమనించిన కాకి ఎలాగైనా సరే తనపైన దాడి చేయాలని గొడ్డలి తీసుకొని ఆ రాధమ్మ ముందుకి వస్తుంది. అలా కట్టెల మోపు ఎత్తుకొని చూసుకోకుండా రాధమ్మ ఆ కాకి ముందుకు వస్తుంది. అలా రాగానే వెంటనే ఆ కాకి గొడ్డలితో దాడి చేస్తుంది. అప్పుడు రాధమ్మ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. రాధమ్మకి చిన్న గాయం కూడా అవుతుంది. వెంటనే రాధమ్మ అక్కడి నుండి తప్పించుకొని తొందరగా వెళ్ళిపోతుంది. తన స్నేహితురాలైన రాణి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు ఆ రాణి తన స్నేహితురాలిని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళుతుంది. అలా రాధమ్మకు తగ్గిపోగానే ఇంటికి వెళ్ళిన తరువాత వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అప్పుడు పోలీసులు వచ్చి ఆ కాకిని అరెస్టు చేసి తీసుకొని వెళ్తారు.